నువ్వు దేంతో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అంటూ అత్తారింటికి దారేదిలో త్రివిక్రమే ఓ డైలాగ్ రాశారు కదా. ఇప్పుడు ఇదే ఆయనకు అప్లై అయ్యేలా ఉంది. ఎవరికోసమైతే మైథలాజికల్ కథ గురూజీ రాశారో ఆ కథ మళ్ళీ తిరిగి తిరిగి అదే హీరో దగ్గరకొచ్చేలా కనిపిస్తోంది. మనం మాట్లాడేది అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గురించే. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై ఓ కథ రాశారు త్రివిక్రమ్. అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇచ్చారు. అందులో ఏమైందో ఏమో తెలీదు. అట్లే సినిమాతో బిజీ అయ్యారు బన్నీ. ఈలోపు ఎన్టీఆర్ దగ్గరికి కథొచ్చింది. నిర్మాత నాగవంశీ సైతం తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. పైగా కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు ఎన్టీఆర్. అంతా ఓకే. మైథలాజికల్ సినిమా తారక్తో ఫిక్స్ అనుకుంటోన్న తరుణంలో మళ్లీ కొత్త వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు. అల్లు అర్జున్తోనే ఈ ప్రాజెక్టు చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉంటే దేవర 2 ఉంటుంది. మరోవైపు అట్లీ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఖాళీగా లేరు కదా అని వెంకటేష్తో ఆదర్శ కుటుంబం అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. ఇప్పుడేమో అట్లీ తర్వాత అల్లు అర్జున్తోనే ఆ మైథలాజికల్ సినిమా ఉంటుందంటున్నారు. సంక్రాంతికి అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. కేవలం త్రివిక్రమ్ సినిమానే కాదు, మరో సినిమా కూడా ప్రకటించబోతున్నారు అల్లు అర్జున్.